ఈ ఫోటోలో ఉన్నారు కదా, తిన పేరు వచ్చేసి సుధాకర్. చైల్డ్హుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి చిన్నతనంలో తనకి డాన్స్ మాస్టర్ గా దాదాపు 12 సంవత్సరాలు వరకు అయితే తన దగ్గర డాన్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు నేర్చుకోవడం జరిగింది. ఒక 6 years వరకు ట్రైనింగ్ అయితే తీసుకున్నాడు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సుధాకర్ అనే ఈ డాన్స్ మాస్టర్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ డాన్స్ మాస్టర్ ని ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో తనని స్పేస్ లోకి పిలిచి, అంటే సోషల్ మీడియాలో ఇటు ఎక్స్ లా వచ్చేసి స్పేస్ అని ఒకటి ఉంటుంది, అంటే సెలబ్రిటీస్ తో కన్వర్జేషన్స్ మాట్లాడడానికి, వాళ్ళ యొక్క ఒపీనియన్ అని తెలుసుకోవడానికి పెడతారు. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే దగ్గర ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది ఫ్యాన్స్ తనని ఆ స్పేస్ లోకి పిలవడం జరిగింది. ఆ స్పేస్ లో తను చెప్పిన మాటలు ఏంటంటే, సీనియర్ ఎన్టీఆర్ కి అసలైన వారసులు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ అప్పుడే ఫిక్స్ అయ్యాడంట. ఇది నేను చెప్పట్లేదు, డాన్స్ మాస్టర్ సుధాకర్ గారు అయితే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటికి పిలిపించుకొని, ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు నందమూరి తారక రామ్ అని ఉండేది, దాన్ని నందమూరి తారక రామారావుగా సీనియర్ ఎన్టీఆర్ గారు మార్చారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సార్లు చెప్పారు. స్పేస్ లో వచ్చి ఏం చెప్తున్నాడంటే, సీనియర్ ఎన్టీఆర్ కి అప్పుడే అర్థమైపోయింది జూనియర్ ఎన్టీఆర్ గారు తన వారసులని. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చైల్డ్హుడ్ లో ఒక సీరియల్ లో యాక్టింగ్ చేశారు, అలాగే బాలరామాయణ మన మూవీలో యాక్టింగ్ చేశాడు. అప్పటికి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి తన నటన ఇవన్నీ కూడా చూశారు. అంటే తన కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు, తన హావభావాలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా చూశాడు. అప్పుడే సీనియర్ ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యాడు, నా నట వారసత్వానికి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారే వారసుడు అని చెప్పి అప్పుడే అనుకున్నారంట. ఈ విషయము సుధాకర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారి శాలిని గారు అయితే చెప్పడం అయితే జరిగిందంట. సో ఇది మరి జూనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ ట్రైనర్, డాన్స్ మాస్టర్, చైల్డ్హుడ్ డాన్స్ మాస్టర్ చెప్పిన విషయం. మరి నిజమే కదా, సీనియర్ ఎన్టీఆర్ కి వారసులు అటు రాజకీయాలైనా కానీ సినిమాలో కానీ ఒకడే.